హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజైతే నేను మీకు చూపించే రెసిపీ అయితే బెల్లం పొంగడాలు. చాలా టేస్టీగా ఉంటాయండి, ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా వీటి రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ముందుగా అయితే నేను 1/2 kg బియ్యం అయితే నానబెట్టుకున్నాము. మనం ఎప్పుడు కూడా కేజీకి కేజీ బెల్లం తీసుకుంటే మనకి పాకానికి ఈ బియ్యం ఎంత తీసుకుంటున్నామో అదైతే ఈక్వల్గా సరిపోతుంది. ఇంకా మనం ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేసుకునే అవసరం లేదు. స్వీట్ కూడా సరిగ్గా సెట్ అవుతుందన్నమాట. లేదంటే పాకం కొంచెం ఎక్కువగా అయిపోయినా సరే పొంగడాలు అనేవి బాగా రావు. అందుకని ఎప్పుడు కూడా కేజీకి కేజీ బెల్లం అయితే తీసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇప్పుడు మనం కాసేపు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత కొంచెం ఆరిన తర్వాత మనమైతే పిండి ఆడించుకుంటే మనకి బియ్యం పిండి అయితే రెడీ అయిపోతుంది కదా. మనం ఇలాగా బియ్యం ఆరబెట్టుకోకపోతే మనకి పొంగడాలు అనేవి సరిగ్గా రావన్నమాట. అవి అతుకుపోతూ ఉంటాయి కిందన, తడి బియ్యం కొంచెమైనా తగిలినా సరే. అందుకనే ఫస్ట్ అయితే బాగా ఆరబెట్టుకోవాలి. చూసారా, ఎంత పొడిగా ఉంటే సరిపోతుంది మనకి. ఇంకా మేమైతే పాకం రెడీ చేసుకుంటున్నాము. మేమైతే ప్రజెంట్ అయితే 1/2 kg చేస్తున్నాము. 1/2 kgకి 1/2 kg పిండి అయితే కలుపుకుంటే సరిపోతుంది మనకి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి బెల్లం పాకంలోకి. ఇంకా చూసారా, అప్పుడే చాలా త్వరగా అయితే మంచి బెల్లం తీసుకుంటే ఇంత త్వరగా మనకి కరిగిపోతుంది అనమాట. ఇంకా ఇలాగా కొంచెం కప్లో వాటర్ తీసుకొని ఇలా రౌండ్గా అయ్యి మన చేతి వేలకి అంటుకోకుండా ఉంటే సరిపోతుంది అనమాట. అదే పొంగడాలకి పాకం అనమాట. అరిసెలకైతే కొంచెం లేతగా పాకం తీస్తారంట. ఇంకా మనం బియ్యం పిండి ఆడించుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇంకా ఉండగా సరిగ్గా కలవకపోతే వేడి నీళ్ళు అయితే కొంచెం పక్కన పెట్టుకొని వాటర్ అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం ఇది ఎంత బాగా కలిపితే మనకి పొంగడాలు అనేవి అంత బాగా వస్తాయి. వేడివేడిగా కలిపితేనే మనకి పిండి అనేది అందులో అబ్జర్వ్ చేసుకొని కొంచెం మనకి సాఫ్ట్గా పొంగడాలు అయితే బాగా వస్తాయి అన్నమాట. చేసుకుంటే హెల్దీకి హెల్దీ, ఇంకా టేస్ట్ కూడా మధ్య మధ్యలో ఆ పొంగడాలు తిన్నప్పుడు తగులుతూ చాలా బాగా ఉంటుందన్నమాట. అందుకని నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాం. యాక్చువల్గా ఇది పండగకి అయితే చేసామన్నమాట పొంగడాలు. ఇంకా కంపల్సరీ ఆ రోజు మనమైతే నువ్వులు తినాలంట. అందుకనే మేమైతే ఇలాగా నువ్వులు అవి కూడా వేసి పొంగడాలది ఈ రెసిపీ అయితే ట్రై చేసాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా పొంగడాలు వేయడం కూడా స్టార్ట్ చేసాము. ముందు ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాము మేమైతే. అంటే ఫస్ట్ అయితే మనం చూడాలి కదా అంటుకోకుండా వస్తుందా లేదా అని. ఇంకా మేమైతే సక్సెస్ఫుల్గా పొంగడాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసాము. ఇంకా ఈ పిండి వంటలు చేసిన వాటి కష్టం కన్నా తినే వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు వీటిని. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీని ఈజీగా ఈ మెథడ్లో అయితే ట్రై చేయొచ్చు. మాకైతే పొంగడాలు చూసారా ఎంత సాఫ్ట్గా కనిపిస్తున్నాయి కదా ఈ వీడియోలో. ఇంకా తినడానికి కూడా అంతే సాఫ్ట్గా ఉన్నాయి. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ రెసిపీని. చాలామంది ఇవైతే స్కిప్ చేసేస్తూ ఉంటారు కదా, అదే మన టైంలో 90s కిడ్స్కి అయితే ఇవి మంచి మెమరీస్ అయితే ఉంటాయి. ఇవి అందరూ కూర్చొని పెద్దమ్మలు పిన్నులు అందరూ కలిపి చేస్తూ ఉంటారు కదా. ఇంకా ఆ టైంని అయితే మనం అన్నీ గుర్తు చేసుకొని ఈ వంటలను అయితే చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అందరం ఒకే దగ్గర ఉండి చేసుకుంటే.
పండగలకైతే ఈ ఫుడ్ అయితే కంపల్సరీగా పెడతారు, ఎందుకంటే కొంచెం హెల్తీ ఫుడ్ కదా, డైలీ చేయలేరు కాబట్టి పిండి వంటలు పండగలకైతే కంపల్సరీగా అయితే మనకు చేసి పెడుతూ ఉంటారు. ఇంకా ఈ రెసిపీని అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇంకా మా పొంగడాలు అయితే రెడీ అయిపోయి, ఇంకా ఇంతవరకు మన వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ ప్రాసెస్ని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.